హాయ్ ఫ్రెండ్స్, 11th గ్రాండ్ నర్సరీ మేళా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో స్టార్ట్ అయిపోయింది. మీ అందరి కోసం ఫస్ట్ డే ఎర్లీగా వెళ్ళాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఫ్రెండ్స్, దీంట్లో మీకు యూజ్ అయ్యే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఎంటర్ కాగానే ఆన్ ద రైట్ సైడ్ కోనార్క్ నర్సరీ ఉంది. అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్, సక్యులెంట్స్, క్యాక్టస్ దీంట్లో అవైలబుల్గా ఉంది. మీకు సక్యులెంట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే లేదా క్యాక్టస్ రిలేటెడ్ ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటే దిస్ నర్సరీ ఈజ్ ద బెస్ట్. నర్సరీ మొత్తం చూసిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి. సో ఆన్లైన్గా తీసుకునే వాళ్ళకన్నా డైరెక్ట్ ఇక్కడ తీసుకుంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. డెఫినెట్గా ఒక 50 to 100 బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. అండ్ ఈ హ్యాంగింగ్ పాట్స్ చూసారా, బయట చూసే మనం రెగ్యులర్గా చూసే హ్యాంగింగ్ పాట్స్ ప్లాంట్స్ కన్నా చాలా కొత్తగా ఉన్నాయి. ఇవి 250 to 300 చెప్పారు. మనం తగ్గిస్తే మేబీ 200-250 అలా ఇవ్వచ్చు. కోనార్క్ నర్సరీ బ్లాక్ చూసుకోండి, 6 and 7 ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఉంటుంది. అండ్ దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉంది ఈ బ్లాక్ చూడండి. ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్, సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న ప్యాక్ నుంచి పెద్ద ప్యాక్ వరకు ఉన్నాయి. 10 రూపీస్ to 30 రూపీస్ ప్యాక్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ ఈ నర్సరీ మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. వీళ్ళ బ్లాక్ మీకు కోకోపీట్ కావాలన్నా, వర్మీ కంపోస్ట్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. హ్యాంగింగ్ పాట్స్ ఈచ్ 100 రూపీస్ చెప్పాడు, చిన్నవేమో 50 రూపీస్. అండ్ ఇవి 250, 1.5 లీటర్వి, 2 లీటర్స్వి 300 చెప్పారు. కింద ఉన్న గార్డెనింగ్ టూల్స్ ఇవన్నీ 200-250 అలా ఉన్నాయి. కానీ వీళ్ళ బ్లాక్లో నాకు బాగా నచ్చింది అండ్ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అయ్యేది వెనకాల ఉంది. అది ఇప్పుడు ఏంటో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, కరెక్ట్ ఎంటర్ కాగానే ఎదురుగుండా ఉంటుంది. ఇందులో ఇక్కడ వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ బ్యాగ్స్ ఉన్నాయి. 25 kgs బ్యాగ్స్ అండి. ఈచ్ బ్యాగ్ 150 మాత్రమే. ఈధర్ వర్మీ కంపోస్ట్ అయినా కోకోపిట్ అయినా కూడా 150. నర్సరీ మేళాలో మనకి ఎక్కడా అవైలబుల్ లేదు ఇంత చీప్ రేట్లో. సో వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేయండి. దాని పక్కనే వాటర్ లిలీస్ అండ్ లోటస్ ఉన్నాయి. స్నేహ నర్సరీలో మీకు కావాల్సిన అన్ని వెజిటబుల్ సాప్లింగ్స్ అవైలబుల్ ఉంటుంది. సో వెజిటబుల్స్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ నర్సరీ విజిట్ చేయొచ్చు. కానీ నా రికమెండేషన్ ఏంటంటే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వెజిటబుల్ సాప్లింగ్స్ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు. మీరు మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటే మీకు గార్డెనింగ్లో మీకు వెజిటబుల్స్ బాగా వస్తాయి. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు ప్లాంట్. ఇందులో పచ్చిమిర్చి, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ అన్ని రకాలు దాంట్లో అవైలబుల్ ఉంది. నేను ఎంటర్ కాగానే రైట్ సైడ్ నుంచి స్ట్రెయిట్గా వెళ్తున్నాను. సో ఈ రైట్ సైడ్లో మనకు కనిపించేవన్నీ ఇవే. అండ్ ఇక్కడే కొంచెం ముందుకు వెళ్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇటు పక్కనే ఉంది, చూపిస్తా. దిస్ వన్. ఇలాంటివి ఇంట్లో ఎంట్రన్స్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లైక్ ఇఫ్ యూ హ్యావ్ అ స్పెషల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ప్రైస్ కూడా అంతే క్యూట్గా ఉంటుంది. సో బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేయండి ఇక్కడ మీరు. చాలామంది కొనుక్కుంటున్నారు ఇవి. కింద కోకోనట్ షెల్ ఉంటుంది, చుట్టూరు వాళ్ళు మనకి ఆ థ్రెడ్ కైండ్ ఆఫ్ ది అంతా కవర్ చేసి ఉంచారు. 100 చెప్తున్నారు.
ఎంట్రన్స్లో పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. అగైన్ ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హర్షదీప్ గార్డెన్ వాళ్ళది చాలా యూనిక్గా ఉంది. ఇది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ఒక నర్సరీ చెప్పచ్చు. ఇంట్లో అంతా ఇది ఫైబర్ రిలేటెడ్ అంట. చాలా చాలా పెద్ద కంటైనర్స్ ఉన్నాయి, అన్నీ ఫైబర్ రిలేటెడ్, అన్బ్రేకబుల్. ఆల్మోస్ట్ 3500లో ఉన్నాయి, 2000లో ఉన్నాయి. చాలా పెద్దవి. మనం ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్ని రకాలు పెట్టుకోవచ్చు దీంట్లో. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఇద్దరు ముగ్గురు వెళ్తే ఏంటంటే బార్గెన్ చేస్తే ఇంకొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ దాని ఎదురుగుండా ఇవంతా గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ డే ఏమవుతుందంటే గార్డెనింగ్ రిలేటెడ్ ప్లాంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇంకా పెడుతూ ఉంటారు ఆ రోజు ఈవినింగ్కి, లేదా నెక్స్ట్ డే పెట్టే వాళ్ళు ఉంటారు. ఇవి దీంట్లో లీస్ట్ ప్రైస్ 50 నుంచి ఉన్నాయి. ఇవి 150, 200 అలా చెప్పాడు. ఇవి ఆల్మోస్ట్ 30 to 60 అలా ఉంటాయి వాటి సీడ్స్, ఆర్కిడ్స్. ఎవ్రీ నర్సరీ మేళలో దిస్ మోస్ట్ అట్రాక్టివ్ నర్సరీ అని చెప్పచ్చు. ఫ్లోరా ఎసెన్స్ ఆర్చిడ్ ఫార్మ్ కంప్లీట్ ఆర్చిడ్తో ఉంటుంది, డిఫరెంట్ వెరైటీస్. ఇవి కోల్ ఉంటుంది కదా, ఆ కోల్స్ వేస్తారు రెగ్యులర్ సాయిల్ కాకుండా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి చూసారా, నాకు ఈ ఆరెంజెస్ చాలా నచ్చాయి. ఈ మినియేచర్ ఆరెంజెస్ అంటారట. ఒకసారి కనుక్కుందాం వాళ్ళు ఏమంటారు. నర్సరీ మేళకు వెళ్ళినప్పుడు బయట నుంచే చూడడం కాకుండా కంప్లీట్గా ఒక రౌండ్ వేయండి ప్రతి నర్సరీ. ఇది చూడండి, మినియేచర్ ఆరెంజెస్ అంటారట. ఇవి ఈచ్ ప్లాంట్ 3000 అంటున్నాడు. 3000 అంటాడు. మ్యాక్సిమం మనం బార్గెన్ చేస్తే లైక్ ఇఫ్ మీకు తీసుకోవాలి అనుకుంటే మాత్రం 2500కి అలా ఇవ్వచ్చు. అండ్ ఇవి బ్లాక్ చెర్రీస్ రియల్ ప్లాంట్స్. నేను ఏదో డెకరేటివ్ కోసం పెట్టారు అనుకున్నాను, కానీ ఇవి 1300. మీకు డెఫినెట్ మీరు బార్గెన్ చేస్తే మీకు 1000కే ఇస్తారు బ్లాక్ చెర్రీస్. అండ్ ఇవి చూసారా, నేను లాస్ట్ ఇయర్ కూడా నర్సరీ మేళలో తీశాను. మినీ పామిగ్రనేట్ దానిమ్మ చెట్లు చాలా చిన్నవి, ఇలానే ఉంటాయి, ఇంతే సైజులో ఉంటాయి. ఫ్లవరింగ్ వస్తుంది, చిన్న దానిమ్మ గింజలు వస్తాయి, దానిమ్మకాయలు వస్తాయి. సారీ, ఇవి మోసంబి. ఈ అపూర్వ నర్సరీలో ఉన్నాయి. మనం చూసిన మినియేచర్ దానిమ్మ.
ఇది గ్రోమో నర్సరీ కొంపల్లిలో ఉంటుంది. కానీ ఈసారి ఫ్రూట్ ప్లాంట్స్ చాలా తక్కువ అనిపించాయి అండ్ చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఇక్కడ. సో జస్ట్ ఒకసారి కవర్ చేశాను. తెలుసు కదా, హైడ్రోపోనిక్ వాటర్తో పెంచే మొక్కలు ఈ మధ్య ఒక ట్రెండ్గా నడుస్తోంది. ఇది అన్ని రకాల ప్లాంట్స్ కూడా వాటర్ తోటే పెంచవచ్చు. అది ప్లాంట్ ఇన్ బాక్స్, ఆన్లైన్లో కూడా ఉన్నాయి వీళ్ళ స్టోర్స్. నాకు బెస్ట్ అనిపించిన బ్లాగ్స్ మాత్రమే షూట్ చేశానండి. ఎందుకంటే చాలా రెస్ట్రిక్ట్ చేసుకుంటూ చాలా తక్కువగా చేస్తేనే ఇది 30 minutes అయింది. అండ్ ఇక్కడ పక్కనే చూసారా, దీని పక్కనే ఉంటుంది డాలియాస్ ఉన్నాయి. 100 rupees ఈచ్ ప్లాంట్. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇది ట్రంపెట్ వైన్. ఇవి చాలా బాగుంటుంది, గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి. మీరు ఇంటి ముందు పెట్టుకుంటే మీకు మంచి ఒక లుక్ ఇస్తుంది మీ ఇంటికి. అది 100 rupees చెప్పారు. మీరు ఈ నర్సరీ డెఫినెట్గా విజిట్ చేయాలి. వీళ్ళు బార్గెన్ చేస్తే చాలా తగ్గిస్తున్నారు. సో రకరకాల చామంతి ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయి, రోజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెనుక చూడండి పెంటాస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. కొన్ని ప్లాంట్ నేమ్స్ నాకు తెలీదు. సో ఇట్స్ ఆల్ మీరు చూసి మీరు తెలుసుకోండి. అండ్ ఇది పాన్ ప్లాంట్, మనకి తమలపాకు చెట్టు. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా, ఇవి చాలా బాగున్నాయి. ఇవి 100 rupees ఈచ్ అన్నాడు. బ్లాక్ నెంబర్ 14 ఇది. సో ఆర్చిడ్స్ ఇక్కడే ఉన్నాయి దాంట్లోనే. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవి 200 to 250 అలా ఉంటాయి. చాలా బాగుంది. ఈ నర్సరీ బ్లాక్ నెంబర్ 14 డెఫినెట్గా విజిట్ చేయండి. రోజెస్ ఉన్నాయి, ఆర్నమెంటల్ ఫ్లవర్స్ ఉన్నాయి, చామంతి ఉన్నాయి, అన్ని రకాల ఫ్లవర్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ వీళ్ళు మిగతా బ్లాక్స్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. అండ్ దాని పక్కనే పెస్టిసైడ్ రిలేటెడ్ అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసి వాళ్ళ దగ్గర ఆర్గానిక్ బేస్డ్ పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ అన్నీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. This is the most attractive flower in this nursery mela. ఇది క్లాసిక్ నర్సరీ. రైట్ కార్నర్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఎండ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది విక్రమ్ నర్సరీ. ఇది లెమన్ ప్లాంట్స్ చూసారా, చెట్టు నిండా బ్లూమ్ ఉంది, అంతే బాగా కాస్తుందంట. ఇది మినీ గువావా జామ్ చెట్టు, ఇంతే సైజులో ఉంటుంది, అలాగే గుబురుగా పెరుగుతుంది. మల్బెరీ, ఆల్మోస్ట్ మీకు కావాల్సిన అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. తక్కువ రేట్లో ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు ట్యాగ్ ఏమీ పెట్టలేదు కాబట్టి బార్గెన్ చేసే తగ్గిస్తారు. విక్రమ్ నర్సరీ స్ట్రైట్గా వచ్చిన తర్వాత టర్న్ అవ్వగానే ఆపోజిట్లో ఉంటుంది మీకు. ఇది చైనీస్ గువావా. వీళ్ళు పాట్తో కలిపి 400 చెప్పారు, అంటే బార్గెన్ చేస్తే 300 లేదా మ్యాక్స్ 350కి ఇస్తారు. అండ్ వీళ్ళ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్ అవైలబుల్ ఉంటాయి. వీళ్ళది యాక్చువల్ బ్రాంచ్ కీసరలో ఉంటుంది. సో ఇది మస్ట్గా విజిట్ చేయాల్సిన ఒక బ్లాగ్ నర్సరీ మేళాలో. డబుల్ పెటల్ శంఖం పువ్వు బ్లూ కలర్ అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర. చాలామంది వెతుకుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర హెర్బల్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఆ ప్లాంట్ ఏం చేస్తారంటే అట్లనే ఉంచేయండి, ఆ సీడ్స్ ముగ్గిపోతాయి కదా,
ఇది వెరిగేటెడ్ వాము. అండ్ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు, హర్బల్ ప్లాంట్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ నర్సరీ కూడా విజిట్ చేయండి. అండ్ క్యాక్టస్ దాని పక్కనే ఉంది. వెరీ క్యూట్, వెరీ టైనీ క్యాక్టస్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సక్లెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. పాట్తో పాటు ఇస్తున్నప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నర్సరీ మేళాకి ఎప్పుడు వెళ్ళినా, ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా బార్గెన్ చేస్తే మాత్రమే మనకి రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తారు కానీ మనం బార్గెన్ చేయాల్సిందే. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ దగ్గర పెస్ట్ కంట్రోల్ క్విక్ కిట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. గార్డెన్లో ఏ రకం మీకు వెజిటబుల్స్ ఉన్నాయి, లేదా ఏమైనా క్రీపర్స్ ఉన్నాయి, తీగజాతివి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఆ బ్లాక్ని వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఆ రిలేటెడ్ పెస్టిసైడ్ ఇస్తారు, ఆర్గానిక్ పెస్టిసైడ్. ఇవంతా స్ట్రాబెర్రీస్, 100 రూపీస్ ఈచ్. ఇవేంటి ఫ్రెండ్స్ కింద నాకు అర్థం కాలేదు, అవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. మ్యాంగో. ప్లాంట్ ఏజ్ బట్టి ప్రైస్ ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ 400, 600, 800 వరకు ఉన్నాయి. కొన్ని బ్లాగ్స్కి నర్సరీ నేమ్స్ లేవు, సో వాళ్ళ పక్కన రాసిన బ్లాగ్స్ మీకు చూపిస్తున్నాను. మాస్టిక్స్ రిలేటెడ్ మీరు ఇండోర్గా ఏదైనా ప్లాంట్స్ పెట్టాలి, మనీ ప్లాంట్ రిలేటెడ్ లేదా బీటిల్ లీఫ్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ మాస్టిక్స్ అనేవి యూస్ అవుతాయి. అది వండరింగ్ జూ వెరిగేటెడ్ వెరైటీ. ఈ ప్లాంట్స్ చూడండి చాలా డిఫరెంట్గా అనిపించింది హ్యాంగింగ్ పాట్లోవి. ఈ నర్సరీ మేళాకి వెళ్తున్నప్పుడు మాత్రం మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 వరకు వెళ్ళకండి ఫ్రెండ్స్. చెప్పండి. జీవామృతం, జీవామృతం, ఘనజీవం, తర్వాత అగ్నియాస్త్రం, ఓకే. తర్వాత నీమాస్త్రం, ఓకే. పంచగవ్య, అండ్ ఇది ఒకటి మనకి. ఇది ఎంత అన్నారు బ్యాగ్? బ్యాగ్ వచ్చి 250. కొంచెం గుప్పుడు వేసుకుంటే సరిపోదు, లాక్ కదా అక్కడ బయట. ఫ్రూటింగ్ ప్లాంట్స్ కోసం చూస్తే మాత్రం లక్ష్మీ నర్సరీ డెఫినెట్గా విజిట్ చేయండి. టెర్రా ఆర్గానిక్ అండ్ అదర్ ఏదైతే టాప్ మోస్ట్ నర్సరీస్ ఉన్నాయో దాంట్లో అవైలబుల్ ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు ప్రైస్ చెప్పింది ఫిక్స్డ్ అంటున్నారు, కానీ ఇక్కడ నేను అడిగితే వాళ్ళు 50 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్ అటు ఇటుగా తగ్గిస్తున్నారు. 50 రూపీస్ అయితే ఖచ్చితంగా తగ్గిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వైట్ నేరేడు అంటే తెల్ల నేరేడు, వైట్ జామున్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రకాల ఏకబిల్వం, అన్ని రకాల ఫ్రూటింగ్ వెజిటబుల్స్తో సహా అన్నీ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్. నేను ఈ నర్సరీ తర్వాత ఒక 2 to 3 నర్సరీస్ విజిట్ చేశాను ఇదే నర్సరీ మేళాలో, కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ రేట్ ఉంది. సో లక్ష్మీ నర్సరీ మస్ట్గా విజిట్ చేయండి మీకు కావాల్సిన ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటి కోసం. సో ఇవన్నీ ఆర్చిడ్ రిలేటెడ్ బల్బ్స్ అన్నమాట, అన్నీ మిక్స్డ్గా ఉంటాయి. ఇది ట్రంపెట్ వైన్ 150 అలా చెప్తారు, అగైన్ 100 కలా ఇవ్వచ్చు.
నర్సరీ మేళలో తిరిగి టైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ బజ్జీ సమోసా అవన్నీ తినచ్చు, కుల్ఫీ తీసుకోవచ్చు. దాని పక్కనే ఐరన్ స్టాండ్స్ ఉంటాయి, కొన్ని వుడ్ మెటీరియల్తో చేసినవి ఉన్నాయి. తినాలనుకున్న వాళ్ళు పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ కూడా పక్కనే అవైలబుల్ ఉంటుంది. అవి కూడా కొంచెం ట్రై చేయొచ్చు మీరు. ఈ హ్యాంగింగ్ పాట్స్ చిన్నవి 50 అన్నారు, కానీ 60 అన్నారు, 50కి ఇస్తామన్నారు. పెద్దవేమో 100 ఉంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా షాప్స్లో వెళ్ళి తీసుకునే దానికన్నా ఇక్కడ ఎక్కువ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఆర్గానిక్గా కోకోపీట్ 170 చెప్పారు, వర్మీ కంపోస్ట్ 150 చెప్పారు. మనం ఇందాక చూసిన దాంట్లో 2 150 చెప్పారు కదా. ఇవి 2000, 3000 అలా ఉంటాయి. పాట్స్ పెట్టుకోవడానికి ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు ప్రైస్ కూడా హై ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు. చాలా ఎక్కువ కలర్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు ఒక 5 to 6 తీసుకున్నారనుకోండి, మీకు ఇంకా తగ్గిస్తారు వీళ్ళు. ఇది 1 kg గువావా అంట. ఇంకా నర్సరీ బ్లాగ్స్లోకి ప్లాన్స్ తీసుకొస్తూనే ఉన్నారు. ఫస్ట్ డే కదా ఫ్రెండ్స్, ఫస్ట్ డే ఈవినింగ్ వరకు ఇంకా సెట్ చేసుకుంటూనే ఉంటారు కొంతమంది. సో బెస్ట్ విజిట్ చేసే టైమింగ్ మీరు 3rd డే 4th డే వెళ్తే మీకు కావాల్సిన అన్ని ప్లాన్స్ ఇంకా తక్కువగా, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ డే ప్లాన్స్ అన్నీ అమ్మేసి ఎక్కడికక్కడ వెళ్ళిపోవడానికి చూస్తారు. కాబట్టి లాస్ట్ డే ఎప్పుడు మనం బార్గెన్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ప్రైస్ అయితే తగ్గిస్తారు. అండ్ ఇది టెర్రా ఆర్గానిక్ గురించి మీకు తెలిసిందే. వీళ్ళ దగ్గర లేని ప్లాంట్ అంటూ ఉండదు, అన్ని ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా అదేలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, కానీ మనకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ ప్లాంట్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. వీళ్ళ దగ్గర వర్మీ కంపోస్ట్ 2 kgs బ్యాగ్, 5 kgs బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ పక్కన బోన్ మీల్ అవైలబుల్ ఉంది. బోన్ మీల్ ఫుడ్ ప్లాంట్స్కి చాలా ఇంపార్టెంట్. 1 kg 170 ఉంది. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఉంది, అది 100. మీరు టెర్రాకోటా మెటీరియల్స్ కావాలి అనుకుంటే ఈ బ్లాక్కి రావచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా టెర్రాకోటావే ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. బ్లాక్ నెంబర్ దీని ఆపోజిట్ ఇంక దాని అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా బాగున్నాయి కదా.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైం ఆ లైట్స్లో. అండ్ దాని కాస్ట్ 5,000 చెప్పారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా హై ప్రైస్వే, కానీ అంతే అందంగా ఉంటుంది మీరు డెకరేట్ చేసుకుంటే. ఫ్రెండ్స్, ఈ రేర్ ప్లాంట్ నర్సరీకి కూడా డెఫినెట్గా రావాల్సిందే. మీకు వీళ్ళ దగ్గర దొరకని ప్లాంట్ అంటూ ఉండదు. ఇది మీరు చూస్తున్నారు కదా, సింధూర్ ప్లాంట్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేశారు 200. బ్లాక్ నెంబర్ 2 వెళ్ళగానే మీకు ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ కార్నర్గా ఉంటుంది ఈజీగా వెళ్ళాలి అనుకుంటే. అండ్ జాక్ ఫ్రూట్ ఫ్రెండ్ నేను ఆన్లైన్లో చూశాను, అది ఫేక్ ఏమో అనుకున్నాను, కానీ చాలా చిన్న ప్లాంట్స్, ఇంత చిన్న ప్లాంట్స్కి జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి ఈచ్ ప్లాంట్ 400 అలా చెప్పారు. 400 కాదు, సారీ 600 అలా చెప్పాడు. మేబీ తగ్గిస్తే ఒక 50 or 100 అలా అయితే డెఫినెట్గా తగ్గిస్తాడు. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాబెర్రీ గువావా ఉంది, మినియేచర్ లెమన్ ఉంది, మినియేచర్ పొమెగ్రనేట్ ఉంది, అవకాడో ఉంది, గ్రాఫ్టెడ్ అవకాడో. అండ్ మ్యాంగోలో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. వైట్ జామున్ ఉంది వీళ్ళ దగ్గర, అండ్ బ్లాక్బెర్రీ, టేబుల్ లెమన్. ఇది చూస్తున్నారా, అది కాజు. సో వీళ్ళ దగ్గరికి డెఫినెట్గా విజిట్ చేయండి. మీకు కావాల్సిన అన్ని ప్లాంట్స్, డిఫరెంట్ రేర్గా బయట దొరకని ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. రేర్ ప్లాంట్స్ బ్లాక్ వెళ్ళగానే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ అయితే ఎవ్రీ ఇయర్ పెడతారు వీళ్ళు, చాలా బాగుంటుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ డెకరేటివ్గా అయితే దిస్ ద బెస్ట్ వన్. ఇది అసలు మనకి దాంట్లో స్టైల్గా ఫస్ట్ వన్ పెట్టచ్చు. దీంట్లో షాజహాస్ నెంబర్ 1. నేను పాస్ట్ 6 yearsగా నర్సరీ మేళా ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతున్నాను. సో నాకు రెగ్యులర్గా ఏదైతే నర్సరీస్ బెస్ట్ అనిపిస్తాయో, ఎక్కడైతే బార్గెన్ చేసినా తగ్గిస్తారు అనుకుంటామో ఆ నర్సరీస్ గురించి స్పెషల్గా మెన్షన్ చేశాను. ఇట్ డజంట్ మీన్ మిగతా నర్సరీస్ ఇవ్వరు అని కాదు, ఏది బెస్ట్ అనిపించిందో అది చూపించాను, మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ 11th గ్రాండ్ నర్సరీ మేళా నెక్లెస్ రోడ్లో 9 నుంచి 9 PM వరకు ఈ మేళా ఉంటుంది. సో బట్ ఐ సజెస్ట్ యూ టు విజిట్ ఇన్ ద ఈవినింగ్. వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది. See you in another interesting video. Till then, happy gardening.